అందరికీ నమస్కారం. న్యూస్కానికి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ప్రధాన పేపర్లలో వార్తలను విశ్లేషించినట్లయితే, మొదటగా సాక్షి దినపత్రికను తీసుకున్నట్లయితే, సిండికేటు లూటి, రాజధాని టెండర్లలో సన్నిహితులైన కాంట్రాక్టులతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు, సిండికేటుకు పనులు కట్టబెట్టేలా బిడ్ కెపాసిటీని ఫిబ్రవరి 10న పెంచేసిన సర్కార్, ఏడీసీఎల్కు 10,696.79 కోట్లతో 37 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు, కాంట్రాక్టులకు పంచిన వైనం. తాజాగా సిఆర్డీఏ 16,463.83 కోట్లతో 22 ప్యాకేజీల కింద చేపట్టిన పనులు, అస్మదీయుల కాంట్రాక్టుల పరం. మొత్తం 59 ప్యాకేజీల పనులను తన సొంత మనుషులైన కాంట్రాక్టులతో అప్పగింత. వీటి విలువ 27,159 కోట్లు. కాంట్రాక్టుల విలువ కంటే సగటున 3.94 నుంచి 4.34% అధిక ధరలకు కట్టబెట్టడం ద్వారా ఖజానాపై అదనపు భారం. చంద్రబాబుకు సన్నిహితమైన బీఎస్ఆర్ ఇన్ఫ్రాకు 6,216.47 కోట్లు. ఈనాడు కిరణ్ సోదరుడు వెంకుడికి చెందిన ఆర్వీఆర్ ప్రాజెక్టుకి 6,031.79 కోట్లు విలువైన పనులు అప్పగింత. మళ్ళీ రాజధాని మీద దుష్ప్రచారాన్ని మొదలుపెట్టినటువంటి సాక్షి పేపరు. అంటే ఎట్టకేలకు మళ్ళీ ఇంతకుముందు 2014 నుంచి 19గా లేనిపోని అబండాలతో రాజధాని మీద అసత్య ప్రచారాలు చేసి కొంతవరకు ప్రజలను నమ్మించడంలో సక్సెస్ అయ్యారు. తిరిగి జగన్ నిజస్వరూపము, సాక్షి నిజస్వరూపం తెలిసిన తర్వాత ప్రజలు వాటిని తిరస్కరించి ఎన్డీఏ కూటమిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఆగిపోయినటువంటి రాజధాని పనులను తిరిగి ప్రారంభించడం మొదలుపెట్టి ఆగిపోయిన అన్ని పనులకు తిరిగి కాంట్రాక్టర్ పిలిచి కాంట్రాక్టులకు అప్పగించే పని చేస్తున్నప్పుడు మళ్ళీ సాక్షి రంగంలోకి వచ్చి తిరిగి మళ్ళీ అదే ప్రచారాలు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అస్మదీయులకి ఎక్సెస్కి పనులు కట్టబెట్టినట్టు నీ అంత లాగా ఎవరైనా చేశారా? పోలవరం ప్రాజెక్టు అప్పుడు నవయుగ కంపెనీ చేస్తుంటే దాన్ని పంపించేసి రివర్స్ టెండర్ అని, నీ రివర్స్ టెండర్లో మతలభేదం అందరికీ తెలుసు. ఇప్పుడు దీంట్లో రివర్స్ టెండర్ ద్వారా 3,000 కోట్లు మిగులుతాయని రాశావు, అప్పుడు కూడా రాసావు పోలవరంలో అంత మిగులుతాయని. కానీ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేసి డబ్బు కొట్టేయటంలో అందవేసిన చెయ్యి. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి నవయుగాన్ని తీసేసి దానికి ఇచ్చావు. మెగా ఇంజనీరింగ్ కంపెనీ అస్మదీ కంపెనీ కాదా? షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అస్మదీ కంపెనీలు కాదా? అది కూడా రాసుకోవచ్చు కదా, మేము కూడా మా అస్మదీల కంపెనీలకు అప్పుడు ఇచ్చినామని. ఎన్డీఏ ప్రభుత్వం అలా ఎప్పుడు చేయలేదు. 2015లో మొదలైనటువంటి రాజధాని పనులకి దేశంలోనే పేరు మోసిన, ప్రపంచంలోనే పేరు మోసినటువంటి నిర్మాణ సంస్థలైనటువంటి L&T, షాపూర్ పల్లోంజీ, ఆ కంపెనీలకి మెజారిటీ వర్క్ అనేది రాజధానిలో ఇచ్చింది. మన ఆంధ్రప్రదేశే కాదు, మన దేశంలో ఎక్కడ జరిగినా కూడా ఒక పెద్ద వర్కులన్నీ కూడా ఈ L&T, షాపూర్ పల్లోంజీ, నవయుగ ఇన్ఫ్రా ఇల్లే చేస్తారు. మెగా కంపెనీ ఇవన్నీ చేస్తారు. ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా పోలవరం నుంచి మేఘాన్ని తీసేయలేదు కదా, మేఘాన్ని కంటిన్యూ చేస్తుందిగా. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టిసీమ ప్రాజెక్టు కూడా మేఘాకే కదా ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ రాశారు చంద్రబాబు అస్మదీ బిఎస్ఆర్ ఇన్ఫ్రా, చంద్రబాబు అస్మదీ ఇదేం కాదు. ఇంకా అంటే చంద్రబాబు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ చంద్రబాబు అస్మదీలేనా? ఇటువంటి అసత్యాల అబద్ధ ప్రచారాలు ప్రజలు నమ్మవద్దు దయచేసి. ఒకసారి నమ్మి అందరం మోసపోయాము. గత తెలుగుదేశం ప్రభుత్వంలో రాజధాని పనులు చేసి తర్వాత వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ పనులన్నీ ఆపేయటం వలన ఈ కంపెనీలన్నీ తీవ్రంగా నష్టపోయాయి. వాళ్ళ పనులన్నీ ఎక్కడెక్కడే ఆగిపోయినాయి. అక్కడ ఆగిపోయిన పనులు, అక్కడ ఆపినటువంటి బిల్లుల్లో కొంత అమౌంట్ చెల్లించి మళ్ళీ వాళ్ళనే ఒప్పించి వాళ్ళకి సంబంధించిన పనులన్నీ వాళ్ళ చేతనే టెండర్ ఇచ్చి వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ ఎటువంటి లాలూచి లేదు. మీరు చేసిన పని వల్ల కాంట్రాక్టులు అనేది విపరీతంగా నష్టపోయారు. అసలు మేము ఆ వర్కులకే రామని, కానీ మళ్ళీ వాళ్ళని రిక్వెస్ట్, ఎందుకంటే వాళ్ళే చేయాలి ఆ పనులు, వేరే వాళ్ళు చేయలేరు. వాళ్ళొక భారీ
బడ్జెట్ ఉండేటటువంటి సంస్థలు, భారీ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి సంస్థలు వాళ్ళే తిరిగి ఆ పనులు చకచక స్పీడ్గా చేయగలుగుతారు. వేరే వాళ్ళకి అసాధ్యం. కాబట్టి మళ్ళీ యథాలాపంగా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టి మీ కుట్రలు కుతంత్రాలు రాజధాని మీద చేయడం అనేది తగదు. అవి ప్రజలు కూడా మీ నమ్మరు. దోపిడీకి బాబు ఎంచుకున్న మార్గాలు అధిక ధరలు కట్టబెట్టడం. అధిక ధరలు కట్టబెట్టడం అంటే ఏంటి? ఆ అధిక ధరలు ఎక్కడెక్కడ అధిక ధరలు అనేది మీరు లిస్టు తీయండి. ఊరగా అధిక ధరలు అనే నామకే వస్తే రాస్తే కాదు. లేకపోతే పనులు అప్పగిస్తూ ఒప్పందం చేసుకోగానే కాంట్రాక్టులకు 2,820 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్. అసలు మొబిలైజేషన్ అడ్వాన్స్ పెట్టిందే మీరు కదా ఇరిగేషన్ ప్రాజెక్టులకు రాజశేఖర టైంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ అందరికి ఇచ్చింది. రాజధానులు ఇస్తే తప్పేంది? వాళ్ళకు 1,000 కోట్లు 100 కోట్ల బిల్లులు ఆపితే వాళ్ళు నలిగిపోయి కాంట్రాక్టులు అందరూ నాశనం అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఆ పేమెంట్లో కొంత అమౌంట్ ఇస్తూ కొంత మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇవ్వచ్చు. ఇస్తే తప్పేం లేదు. దాంట్లో రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం మొత్తం 3,000 కోట్లు. మీ రివర్స్ టెండరింగ్, మీ పనితనము గత 5 సంవత్సరాలు అందరూ చూశారు. ధనం మహాప్రభు అంటూ మిమ్మల్ని ఇంటికి పంపించారు. ప్రభుత్వ పెద్దల బంధువులు సన్నిహితులకి అన్ని పనులు అప్పగింత. ఎవరు ప్రభుత్వ పెద్దలు, ఎవరు సన్నిహితులు? మీరు ఆ రిలేషన్స్తో కూడా రాస్తే ఇంకా బాగుండు. అప్పుడు అంటే ఇది రాసేటప్పుడు గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే వర్కులన్నీ ఎవరికి ఇచ్చారు, వాళ్ళకి మీకు ఉన్న లింక్ ఏంటి, ఇప్పుడు ఎవరు ఇచ్చారు, వీళ్ళకి ఉన్న లింక్ ఏంటి అని మొత్తం రాయండి. అప్పుడు ప్రజలు కొంత దాన్ని అర్థం చేసుకునేందుకు అవకాశం ఉంది. మీరు ఇచ్చిన పెద్దిరెడ్డి, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, మెగా ఇంజనీరింగ్ అంటే అన్ని పార్టీలు అన్ని ప్రభుత్వాల్లో పనిచేసింది. ఇట్లా మీ తర్వాత అసలుకి కాంట్రాక్టర్ సంస్థలో లేనటువంటి అరవిందో ఫార్మా కంపెనీని ఎవరైనా సివిల్ వర్క్లోకి తెస్తారా? అది జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. అది రామాయపట్నం పోర్ట్నే వాళ్ళకి రాసి ఇచ్చాడు. ఆటోమొబైల్ దాని రంగంలోకి ఎవరైనా అరవిందో ఫార్మాని తీసుకొస్తారా? అంబులెన్స్ను తిప్పడానికి అరవిందో ఫార్మాకి ఏమైనా సంబంధం ఉందా? మరి అస్మదీ కంపెనీకి మీరు ఇచ్చినట్ట, లేకపోతే వేరే వాళ్ళు ఇచ్చినట్ట? ఇది సాక్షి దినపత్రికలు రాసినటువంటి ప్రధానమైన బ్యానరు. తర్వాత ఈనాడు దినపత్రిక చూసినట్లయితే అవి నోట్ల కట్టలే. వీడియోలో స్పష్టంగా కనిపించిన కాలిన కరెన్సీ. సుప్రీంకోర్టు వెబ్సైట్లో పూర్తి నివేదిక. నాపై కుట్ర జరిగింది, జస్టిస్ వర్మ. విచారణ జరపనున్న త్రిసభ్య కమిటీ. జల సంరక్షణకు పల్లి పుష్కరిణి. గ్రామాల్లో 660 చెరువుల అభివృద్ధికి ప్రణాళిక. కొత్త ఏడాదిలో ఉపాధి పనుల్లో వీటికే ప్రాధాన్యం. ఇది ఈనాడు దినపత్రికలోని ప్రధానమైన వార్తలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి దినపత్రికను తీసుకున్నట్లయితే ఈ విధంగా పేపర్లు కూడా వాటి విశ్వసనీయత పెంచుకోవాలంటే ప్రజలకు దగ్గరగా ఉండే వార్తలను, వాస్తవాలను రాయాలి. లేకపోతే ప్రజలు ఆ పేపర్ చదవటం కూడా మానేస్తారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, లోతైన దర్యాప్తు జరపాల్సిందే. జడ్జి ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంపై సిజేఐకి ఢిల్లీ హైకోర్టు సిజే జస్టిస్ ఉపాధ్యాయ సిఫారసు. మార్చి 15నే సిజేఐ దృష్టికి డబ్బులు కట్టల విషయం. జస్టిస్ వర్మకు 3 ప్రశ్నలు వేసి లిఖితపూర్వక సమాధానంలో రాబట్టాలని సూచించిన సిజేఐ 6 నెలల కాల్ రికార్డులు తీసుకోవాలని సూచన. మొబైల్ ఫోన్లు పారేయొద్దని, వాటిలో డేటా డిలీట్ చేయొద్దని జస్టిస్ వర్మకు సూచించాలని ఆదేశం. ఆ గది నా ఇంట్లో భాగం కాదు, ప్రాంగణంలో ఉంది. ఇది నా ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర. జస్టిస్ వర్మ. ఇది మీ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర అయితే అక్కడ సంఘటన జరిగిన రోజునే బయటికి రావాలి. తర్వాత ఈ వారం రోజులు అది అందరిలో నలిగి ఇంకా తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చిందంటే మీరు తప్పు చేసి ఉండబట్టి అది బయటకు వచ్చింది. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద కూడా బాధ్యత ఉంది. దీన్ని నిరూపించి అతనికి శిక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. న్యాయ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పెరిగే విధంగా చేయాలి. రెవెన్యూలో ఫండ్ పట్టాడు. సర్కారుకు తెలియకుండా 350 డీటీ పోస్టుల సృష్టి. 175 మంది జూనియర్లకు అక్రమంగా పదోన్నతులు. సొంత మనుషులను పెట్టి భారీగా సొమ్ము వసూలు. తహసీల్దార్కి జిల్లాల కేటాయింపులు మరో దందా. రాజకీయ లక్ష్యాలతో ఎన్నికల ఫండ్ కోసం వేట. 9.5 కోట్లు వసూలు చేసిన అధికారి. ఎన్నికల నోటిఫికేషన్లకు ముందు రాజీనామా.
ముడుపులు చెల్లించిన వారంతా లబోదిబో, సర్కారుకు చేరిన నిఘా విభాగం నివేదిక. ఏదైనా గత ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే. కన్ఫర్డ్ ఐఏఎస్ అయినటువంటి ఒక అధికారి గత ఎలక్షన్లో వైసీపీ తరఫున కర్నూలు జిల్లాలో పోటీ చేశాడు. ఆ అధికారి ఏం చేశాడంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో సర్కారుకు తెలియకుండా 350 డిప్యూటీ తహసీల్దార్ పోస్టును సృష్టించి వాళ్ళందరి దగ్గరికి కూడా 170 మంది జూనియర్లకి అక్రమంగా పదోన్నతులు ఇచ్చి వాళ్ళందరి దగ్గర లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి టోటల్గా 9.5 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. దాన్ని ఎలక్షన్ ఫండ్గా వాడాడు. సహజంగా ప్రభుత్వంలో ఒక పోస్టు సృష్టించాలంటే ఆ పోస్టు ఆవశ్యకతను తెలియజేస్తూ సంబంధిత శాఖ ప్రభుత్వానికి లెటర్ రాయాలి. ప్రభుత్వం దాన్ని క్యాబినెట్ ద్వారా ఆమోదించి ఆర్థిక శాఖకు పంపాలి. ఆర్థిక శాఖ దాన్ని ఆమోదించిన తర్వాత ఆ పోస్ట్ అక్కడ క్రియేట్ అవుతుంది. ఇది జనరల్గా బిజినెస్ ప్రాసెస్, ప్రభుత్వంలో ఉండే ప్రాసెస్. ఇప్పుడు రెవెన్యూ శాఖలో పోస్టులు అనేది సర్కారుకు తెలియకుండా 350 DT పోస్టులు సృష్టించారండి. అసలు ఎంత దమ్ము ధైర్యం ఉంది అతనికి. దమ్ము ధైర్యం కదా, ఎంత ఇర్రెక్లెస్గా అంటే గత ప్రభుత్వం అంటే అతనికి లెక్కలేదు. మనం ఏమి చేసినా సాధ్యమే కదా, ఇక్కడ క్షమించేస్తారనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఇవన్నీ చేశాడు. చేసి 9.5 కోట్లు వసూలు చేసి దాన్ని ఎలక్షన్ ఫండ్ కోసం ఇవన్నీ పోస్టులు సృష్టించి వాళ్ళకి పోస్టులు ఇచ్చి డబ్బులు దండుకొని తమ పోస్టుకి రిజైన్ చేసి ఎలక్షన్లో పోటీ చేశాడు. అతను డిపాజిట్ లేకుండా ఓడిపోయాడు, అది వేరే విషయం. అతను అంతకుముందు కన్ఫర్డ్ ఐఏఎస్గా కాకముందు మంచి పేరున్న వ్యక్తి, మంచి పేరున్నటువంటి అధికారి, పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి అధికారి. మన దౌర్భాగ్యం. ఎందుకంటే ప్రభుత్వాలు ప్రవర్తించే విధానాన్ని బట్టి అధికారుల ప్రవర్తన కూడా మారిపోతుందనేది ఇదే ప్రత్యక్ష నిదర్శనం. తెలుగుదేశం ప్రభుత్వంలో అతను కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్ట్ వచ్చింది. తదనంతరం అనేక జిల్లాలలో పనిచేయటం, ముఖ్యమైన కార్యదర్శి పోస్టులో చేరటం, జగన్మోహన్ రెడ్డితో లింకులు ఏర్పడటం, అతని అవినీతికి ఆలోచన బీజం పడి రకరకాల మార్గాల ద్వారా డబ్బు సంపాదించి ఎలక్షన్లో పోటీ చేశాడు. ఇది మీరు అందరికి, ప్రజలకు కానీ అధికారులకు కానీ మీరు నేర్పించే పద్ధతి. బెట్టింగ్ యాప్ రచ్చలో అగ్రనటులు బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్పై సైబర్ క్రైమ్ విభాగానికి న్యాయవాది ఫిర్యాదు. ఫన్ 88 యాప్ను ప్రమోట్ చేశారని ఆరోపణ. తెలంగాణలో బెట్టింగ్ యాప్పై 385 ఫిర్యాదులు. మ్యూల్ ఖాతాల ద్వారా చైనాకి వెళ్తున్న సొమ్ము. జియో ఫెన్సింగ్ ద్వారా బెట్టింగ్ సైట్లకు అడ్డుకట్ట. ఇప్పటికే 108 సైట్లను బ్లాక్ చేసినటువంటి అధికారులు. ఈ బెట్టింగ్ యాప్ అనేది, ఈ జబ్బు చాలా దూరం వ్యాప్తి చెందింది. అంటే మనం ఊహించినటువంటి అగ్రనటులు కూడా దీంట్లో వాళ్ళు తెలియకో ప్రత్యక్షంగా పరోక్షంగా పాలు పంచుకొని ఉంటారు. అంటే తెలియకేం కాదు, తెలిసే పాలు పంచుకొని ఉంటారు. కానీ దీని మీద వచ్చే దుష్ప్రభావాల ఫలితం అనేది వాళ్ళు అంచనా వేసి ఉండకపోవచ్చు. ఏదేమైనా కూడా ఈ జాడ్యాన్ని ప్రభుత్వాలు పూర్తిగా నిర్మించాలి. ఇది ఈరోజు వార్తలోని ప్రధాన అంశాలు. ధన్యవాదాలు, నమస్కారం.